వెల్కమ్ బ్యాక్ తెలుగు మూవీ రివ్యూస్. గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహాన్, రోనిత్, జెన్నిఫర్, అంశుల, సుజిత్ కుమార్, బబ్లు, అఖిలాష్ తదితరులు నటించిన మూవీ వర్జిన్ బాయ్స్. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం రండి. ఈ మధ్యకాలంలో ఈ మూవీ యూనిట్ మనల్ని ప్రమోషన్లతో బాగా ఆకట్టుకున్నారు. టికెట్ కొట్టు, ఐఫోన్ పట్టు అంటూ కొత్త రకమైన ప్రచారంతో బాగానే జనాల్లోకి వెళ్ళిపోయారు మూవీ యూనిట్ వారు. ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికి వస్తే, ఒక యూనివర్సిటీ కాలేజీలో ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళెవరో కాదు, డుండి అలియాస్ శ్రీహాన్, ఆర్య అలియాస్ గీతానంద్, రోని అలియాస్ రోనిత్ రెడ్డి. వీరు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్. అయితే కాలేజీలో అందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళ ముగ్గురికి తప్ప. వీళ్ళ కాలేజీలోనే చదివే మరో ఫ్రెండ్ వీళ్ళకి గర్ల్ ఫ్రెండ్ లేదని ఎగతాళి చేస్తూ వీళ్ళని ఎప్పుడు రెచ్చగొడుతూ ఉంటాడు. అయితే వీళ్ళని రెచ్చగొట్టే ఫ్రెండ్ వీళ్ళకు ఒక సవాల్ విసురుతాడు. ఆ సవాల్ ఏంటంటే, ఆ స్నేహితుడు ఏం చెప్తాడంటే, నేను అమెరికా నుంచి ఇండియాకి రిటర్న్ అయ్యేలోపు మీరు వర్జినిటీ కోల్పోవాలని ఒక సవాల్ విసురుతాడు. ఈ సవాల్ని వీరు ముగ్గురు స్వీకరిస్తారు. ఈ క్రమంలోనే ఓ ముగ్గురు అమ్మాయిలతో వీళ్ళు లవ్ స్టోరీ నడుపుతారు. చివరికి వాళ్ళ లవ్ స్టోరీలో ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయి, చివరికి వాళ్ళ ప్రేమ ఫలించిందా లేదా, చివరికి వర్జినిటీ కోల్పోయారా లేదా అనేది తెలియాలంటే మనం మూవీ చూడాల్సిందే. తెలుగులో ఇలాంటి అడల్ట్ కామెడీ ఉన్న చిత్రాలు చాలా రేర్గా వస్తూ ఉంటాయి. అలాంటి బోల్డ్ కథల వైపు మన దర్శకులు మ్యాక్సిమం కూడా వెళ్ళరు. కానీ వర్జిన్ బాయ్స్ మూవీతో అదే చేసి చూపించాడు డైరెక్టర్ దయానంద్ గారు. ఈ మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ మూవీ ముఖ్యంగా యూత్ని టార్గెట్ చేసింది. కాలేజీలో కొత్తగా చేరిన యువతలో చాలా మందికి గర్ల్ ఫ్రెండ్ ఉండాలని, వర్జినిటీ కోల్పోవాలని కోరిక ఉంటుంది. అదే పాయింట్ని తీసుకొని ఈ మూవీని తీశాడు దయానంద్ డైరెక్టర్ గారు. దాన్ని చాలా బోల్డ్గా తెరకెక్కించే ప్రయత్నం కూడా చేశాడు. ఈ మూవీలో ఒక సందేశాన్ని కూడా ఇచ్చాడు డైరెక్టర్ గారు. వర్జినిటీ కోల్పోవడం కంటే నిజమైన ప్రేమే ముఖ్యమైన సందేశంతో ఈ మూవీని తెరకెక్కించాడు డైరెక్టర్ గారు. ఈ మూవీలో అక్కడక్కడ బోల్డ్ జోక్స్, స్క్రీన్ ప్రజెంటేషన్ బాగుంది. ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడరాదు, ఒంటరిగా మాత్రమే చూడండి. ఇప్పుడు ఈ మూవీ థియేటర్లో ఉంది. ఓటీటీకి వచ్చాక చూద్దాం అనుకుంటే చూడండి, మూవీ బాగానే ఉంది, ఒక్కసారి చూడవచ్చు.